మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు గుంటూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ నేతలు అక్రమ అరెస్టులకు సిద్ధంగా ఉండాలని, పారిపోవడం కంటే జైల్లో ఉండడమే మేలని ఆయన అన్నారు. రాష్ట్రంలో తప్పుడు కేసులతో 2-3 నెలలు జైల్లో ఉండడానికి వైసీపీ నేతలు సిద్ధం కావాలని, పారిపోయినా కూడా పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తారని పేర్కొన్నారు. తనకు 41A నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని, దాడులు చేసిన వారు కళ్ల ముందే తిరుగుతున్నా పోలీసులు వారిని అరెస్ట్ చేయరని, కేసులు పెట్టారని ఆరోపించారు. పెట్టుకున్నారు పొలిటీషియన్స్ మీద, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద. పారిపోవాల్సిన అవసరం లేదు, ఎదుర్కొందామని. ఎక్కడికి పారిపోయిన ఉపయోగం లేదు అనేది వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. వినుకొండ ఎమ్మెల్యే గారు ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిలేసి ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, ఆయన పట్టుకొచ్చారుగా. అట్లాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా కేసు పెట్టారు, ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, పట్టుకొచ్చారుగా. మన ముస్తఫా గారు ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, గుజరాత్ లో, పట్టుకొచ్చారుగా. అంటే ఎక్కడికి వచ్చినా పట్టుకొస్తారు, కక్ష పెట్టుకున్నారు పొలిటీషియన్స్ మీద, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. పారిపోవాల్సిన అవసరం లేదు, ఎదుర్కొందామని నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఎంతమంది ఎదుర్కొంటారు, ఎంతమంది ఎదుర్కోరు అది వేరే విషయం. ప్లేటర్ గారి దగ్గరికి వెళ్ళంగానే ఏం చెప్తాడు, అయ్యా యాంటిసిపేటరీ బెయిల్ ఇద్దాం అని చెప్తాడు. ఓహో యాంటిసిపేటరీ బెయిల్ ఏదో దొరకకూడదు కావాలని వెళ్ళిపోతారు. నేను ప్లేటర్నే. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ లో పోలీసులు చంద్రబాబు, లోకేష్, అంబటి రాంబాబుని లోపల పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, ముస్తఫా గారిని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, నిరూపాక్షని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు. నేరం చేయాల్సిన అవసరంలా, వాళ్ళే నేరం చేసి మన మీద రుద్దేస్తారు. నన్ను ఏ కేసులో పెట్టారండి 18 రోజులు. మళ్ళా నాకు అది చెప్పుకోవాలి, ఎక్కడ వచ్చినా 18 రోజులు పెట్టారు. ఎందుకు పెట్టారు?